అందరికీ శుభోదయం. ఎస్ఎస్టీవీకి స్వాగతం, సుస్వాగతం. ఎస్ఎస్టీవీ అనగా శంకర్ వర్సెస్ శ్రీనివాస్. ఇచ్చట అన్నీ విశ్లేషించబడను. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ కాబట్టి ఐపీఎల్ మ్యాచ్ల గురించి మాట్లాడుకుంటున్నాం. అలాగే ఈరోజు మ్యాచ్ గురించి మేము ప్రెడిక్షన్ ఇప్పుడు చేయబోతున్నాం. బాలశంకర్ గారు వస్తే, శంకర్ గారు, బాలశంకర్ గారు ఐఎమ్ సారీ సార్. ఎస్ రండి సార్, రండి సార్. ఓకే శంకర్, ఏం సంగతులు? ఏం చేస్తా, బాగున్నారండి? ఏదో మీ దయ వల్ల అంతా కుశలమేనా? బాగానే ఉన్నట్టుగా అనుకుంటున్నాను. అంతా కుశలమేనా? కుశలం అంటే ఓకే చెప్పండి. ఐపీఎల్ బిగిన్ అయింది. ఓకే, సగం మ్యాచ్ పూర్తి అయిపోయింది. ఎస్ సగం అయిపోయినాయా? సగం అయింది. ఇప్పటికి ఇప్పుడు 7వ మ్యాచ్ రన్నింగ్ వచ్చి అంతే. ఇక ఇది మంచి టఫ్, ఇక టైట్ పొజిషన్కి వచ్చేసింది అనమాట. ఇక మ్యాచ్ ఇక చూసి ఆడతారు. ఇప్పుడు దాకా ఏదో సిల్లీగా ఆడేస్తారు. ఇక్కడ నుంచి పర్ఫెక్ట్గా ఒక పక్కా ప్లానింగ్తో వెళ్ళాలి. ఓకే, ఆ పక్కా ప్లానింగ్తో వెళ్ళిన జట్టు ముందుకు అడిగేసింది. ఈ ఎట్లా పడితే అట్లా ఇప్పుడు వరకు అట్టానే ఆడతాం అనుకున్న జట్లు ఇంటికి. ఓకే, పక్కా ప్లానింగ్, ఒక పద్ధతి, ఒక ఆట తీరు, ఒక బౌలింగ్ విశ్లేషణ, బ్యాటింగ్ విశ్లేషణ, ఫీల్డింగ్ విశ్లేషణ అన్ని చేసుకొని పర్ఫెక్ట్ గా వచ్చిన టీమే ముందుకే అయిపోతుంది. బాలశంకర్ ముందు అంటే ఇప్పటి వరకు సగం మ్యాచ్లు అయిపోయింది. 7వ రౌండ్ అయిపోయింది. 7వ రౌండ్ లోకి వచ్చింది. అంటే ఇక అంటే మనం 14 రౌండ్లు అనుకున్నాం కానీ 14వ రౌండ్ పెద్ద ఉండదు. ఎట్లుండదు అనుకున్నా, ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతున్నావు అనుకో, అదే అయితే సామెత పెద్దవాళ్ళు అంటారు, సింహం గజరాజు ఒక్కతే వెళ్ళదు, నలుగురిని తీసుకొని వెళ్ళింది అంటారు. అట్లాగే నువ్వు గెలిచావు, నువ్వు ఓడిపోతున్నావు, నువ్వు టోర్నీ నుంచి నిష్క్రమించావు. వెళ్తా నేను ఈ మ్యాచ్ గెలిస్తే నేను టోర్నీలో నిలబడతా. నువ్వేం చేస్తావు? నా మీద ఖచ్చితంగా మరి ఏమొచ్చిందో ఊపు అద్భుతంగా ఆడతావు. ఆడే నీతో పాటు నన్ను కూడా తీసుకెళ్ళిపోతావు. ఇట్లాంటి దెబ్బలు పడుతుంది అనమాట ముందు. అది అర్థమైందా? అందుకని ఇప్పుడు సగమైన మ్యాచ్లు ఇంకా ఇక్కడ నుంచి టఫ్, ఇక వీలైనంత టఫ్గా జరుగుతుంటాయి మ్యాచ్లు. కాబట్టి ఇక ఈరోజు అంతే ఈ టఫ్ మ్యాచ్లకి నాంది అనుకోవాలి. మరి ఈరోజు పంజాబ్ కింగ్స్ మొన్న హైదరాబాద్ మీద పిచ్చి కొట్టించుకుంది. 240 కొట్టి కూడా చేజింగ్ చేయించుకుంది ఆ జట్టు, కోల్కతా నైట్ రైడర్స్. సూపర్. చెన్నైలో 103కి మడిచి అదే మ్యాచ్ని 10 ఓవర్లో కొట్టేసి మంచి ఊహి మీద జట్టు మా జట్టు. ఏంది అంటే నువ్వు టాస్ వేయకుండా తీసేసుకుంటున్నావా? కొట్టినప్పుడు చదువుతుంది లేండి. అంటే ఆ రోజు మనగా గెలిచింది. ఆ రోజు మీ అదే చెప్తా. అంటే మా జట్టు అంటే ఆ రోజు గెలిచింది మేము కాబట్టి గెలిచి చెప్పుకోవడానికి మాకు అర్హత లేదంట. అది ఆ జట్టులతో అంటే మాకు ఆతృప్తి కూడా మీకు కలిసవా? అంటే మాకు ఆనందం కూడా కలిగించవా? అంటే ఓడిపోతే ఇక మొత్తం పోయినట్టేనా? ఎవడండి వీడు ఓన్ చేసుకుంటున్నాడు? అట్లా కాదు నేను చెప్తుంది. న్యూట్రల్, మనం గెలిచాం, సరేనా, గెలిచింది అంతే. చండీగఢ్లో అంటే పంజాబ్ ఓన్ పిచ్లో ఆడబోతున్నారు. వెరీ నైస్, సూపర్. 2 జట్లు బలాబలా అద్భుతంగా ఉండే. ఎందుకంటే పంజాబ్ కింగ్స్ మొన్న 246 కొట్టారు. 246 కొట్టారంటే వాళ్ళ బ్యాటింగ్ ఆట ఏ రేంజ్ లో ఉందో ఆలోచించుకో. కాకపోతే కొట్టించుకున్నారు దాని ప్రకారం. అది మనం చేసేది. ఎందుకంటే ఆ రోజు చెప్పాను కదా, అప్పుడు దాకా నిద్రపోయిన వ్యక్తి వచ్చేసి అప్పుడు నిద్రలేసి ఒళ్ళు ఇరుచుకొని వచ్చాడు అనమాట. ఎందుకంటే ఆ 4 రోజుల పాటు నిద్రపోయి నాకు ఆ రోజు నాకు చిరాకు తీసుకొచ్చింది ఏంటంటే, నువ్వు పెద్ద పోటుగాడే ఆడే, ఓకే దాన్ని కాదంటలా, అక్కడేదో నేను చెప్పి కొట్టానన్నావు సార్, అది ప్రతి మ్యాచ్ ఎందుకు చెప్పి కొట్టలేదు? అది నా సరే కానీ చెప్పండి సార్. దేని గురించి కూడా సార్ పెట్టుకుందాం. ఎందుకంటే పెట్టుకోవాలి, దీని గురించి ఎందుకు పెట్టుకోవాలనే దానికి కూడా సమాధానం చెప్తాం. పెట్టుకోవాలి ఖచ్చితంగా. దీని గురించి ఒకసారి డిబేట్ పెట్టుకుంటాం. మేము పెట్టుకోవడమే కాదు, అసలు ఎందుకు అలా చేస్తున్నారు ఆటగాళ్ళు అంటే, ఒకవేళ మీరేమన్నా ఆల్మోస్ట్ ఒక స్క్రిప్టెడ్ అని చేస్తున్నారా, లేకుంటే బెట్టింగ్లు పెట్టుకోవడానికి మీరైనా ఒక హైలోకి వెళ్ళిపోయిన తర్వాత వాడి మీద బాగా ఓవర్ ఎక్స్పెక్టేషన్ చేసిన తర్వాత అట్లా కాదు ఈ జట్టు గెలిచిన అనుకుంటాయని ఆ జట్టు గెలిపించడం అంటే, ఒకవేళ మీరే కావాలని బెట్టింగ్లను ప్రోత్సహిస్తున్నారు అనేది కూడా నాకు కొంచెం, ఎందుకంటే సీన్ చెప్తున్నప్పుడు నాకు పెద్దగా అనిపించట్లేదు. కానీ ఇప్పుడు మధ్య నేను మ్యాచ్లు చూస్తాను, ముందుకు బాగా ఆడేవాళ్ళు డల్ అయిపోతుంటారు, బాగా ఆడని వాళ్ళు ఒకసారి హైప్ తీసుకొస్తుంటారు. అప్పుడు అర్థమవుతుంది అనమాట, ఓహో ఇది మొత్తం డబ్ల్యూడబ్ల్యూలో ఏ రకంగా అయితే స్క్రిప్టెడ్ జరుగుతుంటుంది, ఇది కూడా స్క్రిప్టెడ్ జరుగుతుందేమో అని రూమర్స్ ఆల్రెడీ ఉన్నాయి. మా తమ్ముడు కూడా చెప్తాడు, రూమర్స్ కూడా చెప్తాను. రూమర్స్ కాదు, వాస్తవం ఇప్పుడు నాకు అనిపిస్తుంది అనమాట. లేకపోతే ఏంటంటే వదిలేసి నేను చెప్పమంటే చాలా దూరం మరి టాస్ కార్యక్రమం ఉంటుంది. జట్టు వివరాలు చెప్పాలి. జట్టు వివరాలు ఎందుకులే. ఇప్పుడు పంజాబ్ కింగ్స్ 246 కొట్టారు. ఓకే,
కాకపోతే 240 నాటు చేంజింగ్ చేయించుకున్నారు. కోల్కతా నైట్ రైడర్స్ 103 వాళ్ళ పిచ్చిలోనే మడిశారు. ఓకే. ఇలా 103ని 10 ఓవర్లో కొట్టేశారు. ఇంకా జట్టు బలాబాల ఇంకేం చెబుతాంలే, కానీ నువ్వు టాస్ చేస్తే ఎవరికి జట్టు కావాలో చూసారా, మనోడు కోపం వచ్చింది. ఎందుకంటే సన్ రైజర్ మనం అట్లా మాట్లాడకూడదు. మాట్లాడితే ఏంటంటే మనోడు కోపం వస్తుంది. అంటే మా సన్ రైజర్స్, మన సన్ రైజర్స్, మనందరూ సన్ రైజర్స్, ఇప్పుడు తెలుగు వాళ్ళ సన్ రైజర్స్, అది మన కాదంటారు. కానీ ఏంటంటే అదే కొంచెం నేను మాట్లాడితే ఇక ఇది వీడియో మీద ఫ్రస్ట్రేషన్ వీడియో అయిపోయింది. ఎందుకు దాన్ని ప్రశాంతంగా ప్రొడక్షన్ వీడియో చేసుకోవాలనుకుంటున్నాం కానీ ప్రెస్టేషన్ వీడియో చేసుకోవాలనుకోవట్లేదు. అందుకని సరే ఇదిగో బాబు, మీరు వేస్తారా? గెలిచిన ఆనందం ఉన్నారు కాబట్టి మీరే వేయాలి దాన్ని. సరే ఓకే బాబు, కళ్ళు మూసుకొని వేస్తున్నా. ఆగండి. ఓం చెక్ చాయ్ చాయ్, ఓం చెక్ చాయ్ చాయ్. ఈ రోజు టాస్ మనోడు గెలుస్తున్నాడు. గాల్లో ఉన్నప్పుడు చెప్పా, చీర కింద పడ్డా చెప్పాక నేను కింద పట్టానికి ముందు చెప్తా. సార్ ఇదిగో నీకే చూపించేస్తున్నా. నాకేం చూపి నువ్వు చేయి చాలు. నాది ఇండియా. ఓకే, ఆల్ ద బెస్ట్. సూపర్, అసలు దీంట్లో సమస్య లేదు. చెప్పు శంకర్, చెప్పు శంకర్, చెప్పు శంకర్, చెప్పు శంకర్. ఇప్పుడు నాకు కావాలి బాలశంకర్ నోటి నుంచి ఆనిముత్యాలు రావాలి. ఏం కావాలి? అది నేను వినాలి. ఏం కావాలి చెప్పండి సార్. ఏం కావాలి ఇప్పుడు నీకు? ఇప్పుడు ఏ జట్టుని మీరు అంటే 2 జట్లు మనకు గెలిచినాయి. మీరే అదే కదా, అదే కదా నేను కోరుకున్నది. 2 జట్ల మీద ఉన్నాడు, 2 జట్లు గెలిపించుకున్నాడు. ఇప్పుడు ఏం చేస్తారు? ఏం నిర్ణయం తీసుకుని ఇవ్వాలి ఇప్పుడు నేను? చెప్పండి. ఏమైనా టఫ్ అండి. టాస్ గెలిస్తే నాకేంటంటే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. నాకు అది కావాలి, టాస్ ఓడిపోవాలి, ఓడిపోవాలి, ఓడిపోవాలి. ఇప్పుడు జనరల్గా అయితే టాస్ వాడికి గెలుపు మనకు వచ్చేది కదా. ఇప్పుడు టాస్ నాకు వచ్చింది, మరి గెలుపు వాడికి వచ్చింది డౌట్గా ఉంది. ఇప్పుడు ఏం తీసుకోవాలనేది మీరు చెప్తే బాగుంటుందేమో కదా ఒక సందర్భంలో. చెప్పండి మాస్టర్. ఏం చెప్పంటారు? చెప్పండి, ఏదో చెప్పండి. చెప్పండి సార్. ఇంకొకసారి చెప్పమ్మా జట్ల పేర్లు మర్చిపోయాను. పంజాబ్ కింగ్స్, కోల్కతా నైట్ రైడర్స్. కోల్కతా నైట్ రైడర్స్. కోల్కతా కన్నా నేను పంజాబ్ చొరకత్తలు కాబట్టి నేను పంజాబ్ తీసుకుంటాను. ఓకే, ఆల్ ద బెస్ట్ శంకర్. మరి మీ పంజాబ్ మొన్న 240 కొట్టించుకుంది కదా? అవును, 240 కొట్టారు. బ్యాటింగ్ ఆటలో ఏం వద్దు. ఓకే, బౌలర్స్ ఏమన్నా మార్చుకోవాలనే ఆలోచన ఏమన్నా మీరు 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 నాకు అదేం లేదు. ఎందుకంటే ఆటగాళ్ళు వాళ్ళది మందే ఉంది. అసలు బ్యాటింగ్ ఏదన్నా జట్టు మారుతారేమో ఒక ప్రెడిక్షన్ అండి ముందుగా. నేనైతే అనుకోవట్లేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే సూపర్ గా ఆడారు కాబట్టి ఆ టీము సేమ్ అట్లా కంటిన్యూ అయిపోతూ ఉంటారు. కాకపోతే ఏంటంటే లాస్ట్ టైం జరిగిన తప్పుల్ని సరిదిద్దుకొని ఈసారి కొంచెం ముందుకెళ్తారేమో అనుకుంటున్నాను నేను. అంతే కదా, అంతగానే ఉంటది. మరి కోల్కతా నైట్ రైడర్స్ ఉన్నారు, వాళ్ళు కూడా ఇంచుమించు అలాగే. ఎందుకంటే కోల్కతా నైట్ రైడర్స్ నేను ఇప్పుడు ఏ రకంగా ఎందుకంటే ఉండ జట్టుగా వెళ్ళిపోతాను బెస్ట్. ఎవరిని తీయాల్సిన అవసరం లేదు, ఏ బ్యాటింగ్ ఆర్డర్ మార్చాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చెన్నైలో 107కి కట్టడి చేశారంటే ఇక అది బౌలింగ్ అద్భుతంగా ఉంది. అదే నాకు ఇప్పుడు ఆ జట్టును తీసుకోవాలి, ఈ జట్టును తీసుకోవాలంటే 2 జట్లు ఆడాలి. లాస్ట్ టైం మనం విన్ అయి ఉన్నాం కదా. సరే ఏదో మనం గురువు గారికి జాలిపడి ఇచ్చాను. ఏమనుకోండి, గురువు గారు ఏంటంటే బాగా డల్గా ఉంటున్నాడు కదా, ఆయన యాక్టివ్గా ఉండాలి, ఎప్పుడు సీరియస్గా ఉండకూడదు. అందుకని ఒక జట్టు ఆయనకి ఇచ్చేసాం. సరే గెలుపు గురువు గారు గెలిచాం, మనం కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. అదే చెన్నైని జట్టుని 137కి ఆల్అౌట్ చేపించి అదే స్కోర్ని 10 ఓవర్లో కొట్టేశారు. మరి అంతే కదా, అంటే దాదాపు అది 200 కొట్టే చేంజ్ చేసేస్తారు. అందుకే దాంట్లో మాట్లాడాల్సిన అవసరం లేదు. బౌలింగ్ లో మార్చాలి. యాత్రి జట్టు ఉండ జట్టు వెళ్ళిపోతే బెస్ట్. ఓకే, పొరపాటున ఒక ఆటగాడు ఏమన్నా ఇంజూర్ అయ్యి అతని ప్లేస్ లో మార్పులు తప్ప. అవును బాలశంకర్, ఇదే జరుగుతుంది. ఏమైంది అనుకున్నా, నిన్న ఢిల్లీ మ్యాచ్ కూడా ఒక అతనికి ఇంజూర్ అయితే, బ్యాట్స్మెన్ ఒక ఇంజూర్ అయితే వచ్చేసాడు. ఆ బ్యాటర్ అద్భుతంగా ఆడాడు, ఓపెనింగ్ వచ్చాడు, అతను బాగా ఆడాడు, కానీ ఓడిపోయారు. మొన్న బుమ్రా తెలియదు ఎవరికి అనూహ్యంగా వచ్చాడు జట్టులోకి, ఆ మ్యాచ్ వాళ్ళు ఓడిపోయారు. రాత్రి మళ్ళీ బుమ్రా వల్లే గెలిచారు తెలుసా. బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేశాడు రాత్రి ఢిల్లీ కొట్టేసేది. అది అసలు మ్యాచ్ ఢిల్లీదే, కానీ అది అనుకోకుండా మరి బౌలర్ మాకు కూడా అప్పుడప్పుడు గెలుపులు రావాలి కండి అన్ని. అందుకనే కదా నేను ఈ మధ్య ఓడిపోయే జట్టును తీసుకుంటున్నాను, గెలిచే జట్టు నీకు ఇస్తున్నాను. ఈ డైలాగులు ఏంటండి, అది అసలు ఏదో టాస్ కామెడీ సరదా కోసం వేసుకుంటున్నాం, ఒక జట్టు నేర్చుకుంటున్నాం, మళ్ళీ ఓడిపోయే జట్టు గెలిచే జట్టు ఇవన్నీ ఎందుకు? ఏంటి బాలశంకర్, ఏమిటయ్యా మీరు మొదట్లో జట్టును ఓన్ చేసుకున్నప్పుడు సీరియస్ అయ్యో లేదా, సీరియస్ తీసుకునేదా, ఓన్ చేసుకోలేదా? ఇప్పుడిప్పుడే ఓన్ చేసుకుని పక్కన పెట్టేసి జట్టులు అంటే ఆట గెలవాలని కోరుకుంటున్నావు. ఫస్ట్ ఎట్లా ఉండేవాడు నువ్వు, ఎట్లున్నావు అడిగిందని చెప్పు. ఫస్ట్ ఎలా ఉండేవాడివి, ఇప్పుడు ఎలా ఉంటున్నావు? ఫస్ట్ వచ్చేసి నా ఓన్ జట్టు అనుకునేవాడు. ఇప్పుడు ఏమైందంటే మన జట్టు క్రికెట్ మాత్రమే గెలవాలన్నాడు. మరి ఆ మార్పు వచ్చిందా లేదా? వాళ్ళు ఓవరాల్ గా గెలిచేది క్రికెట్, ఎంటర్టైన్మెంట్ చేస్తారు వాళ్ళు, మనం ఎంటర్టైన్మెంట్ అవుదాము. అలాగే మీరు కూడా ఎంటర్టైన్మెంట్ అవ్వండి, అంతేగాని మీరు ఏ బెట్టింగ్ జోలికి వెళ్ళి మీ డబ్బుని మీ టయాన్ని వేస్ట్ చేసుకోవద్దు, మీ ఫ్యామిలీని రోడ్డుని పడేసుకోవద్దు.
చూడండి ఆటను అద్భుతంగా ఆడతారు, అద్భుతంగా బౌలర్స్ బౌలింగ్ చేస్తారు, బ్యాట్స్మెన్ 4లు 6లు కొడతారు, ఎంటర్టైన్మెంట్ చేస్తారు మనల్ని. ఎంటర్టైన్మెంట్ అలాగే మీరు అవ్వండి, అంతేగాని ఏ బెట్టింగ్ జోలికి దయచేసి వెళ్ళవద్దు. మీ ఫ్యామిలీని రోడ్డున పడేసుకోవద్దని మా చిన్న విజ్ఞప్తిని ఒక్కళ్ళు పాటించినా కూడా మేము చేసే వీడియోలకి సార్థకత చేకూరుతుందని కోరుకుంటున్నాం. చెప్పండి. ఓకే సార్. సో విష్ ఆల్ ది బెస్ట్ మిస్టర్ శ్రీనివాస్. ఎలాగైనా మళ్ళీ నువ్వే గెలవాలని, మరొక మంచి పుణ్యక్షేత్రానికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో శ్రీనివాస్ చెప్పినట్టుగా ఎప్పుడు చెప్పినా అదే సుత్తి కొట్టాడు అనుకోండి. బెట్టింగ్ జోలికి వెళ్ళకండి, మీ జీవితాలను నాశనం చేసుకో.